పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తి దీప ప్రేకరణం. అన్యోన్యాధ్యస్వరూపేణ కూటస్థాభాసయోర్వపుః ఏకీభూయ భవేన్ముఖ్యః తత్ర మూఢైః ప్రయుజ్యతే. అన్యోన్య అధ్యస్థ రూపేణ అహం శబ్దం అనేది 3 విధాలుగా ఉంటుంది ఏమే అని నిన్న మనకి చెప్పుకొచ్చారు. ఆ అహం శబ్దం అనేది అదేమిటోటి అన్యోన్య అధ్యస్థ రూపేణ కూటస్థాభాసయోర్వపుః. అన్యోన్యం అంటే ఏమిటి? చిదాభాసుడు కూటస్థుడు విడివిడిగా తెలుసుకోకుండా ఏదైతే ఉన్నదో అది అన్యోన్య అధ్యస్థం. దానికి కూటస్థాభాసయోర్వపుః. ఏమిటయ్యా కూటస్థుని యొక్క శరీరం అంటే? ఆ యొక్క కూటస్థుని యొక్క చిదాభాసుని జీవుని యొక్క ఏమి వపుః అంటే ఏమిటి? స్వరూపం. కూటస్థుడి యొక్కది చిదాభాసుడి యొక్క ఏమి చిదాభాసుడి జీవుని యొక్క స్వరూపం. అంటే కూటస్థుడి స్వరూపం ఏమిటంటే ఆ చిదాభాసుడి యొక్క స్వరూపమే కూటస్థుని యొక్క స్వరూపం. అది అయితే ఇక్కడేంటి మరి 2 విధాలు. అంటే ఆ అధ్యాస దేని ఎందుకు పడుతుంది? ఆభాసం అంటే అంతఃకరణమునందు ఆభాసం పడుతుంది. ఆభాస పడినప్పుడు జ్ఞాని అన్నటువంటి వాడికి ఇది ఆభాస తెలుస్తుంది, అజ్ఞాని అన్నటువంటి వాడికి తెలియదు. అది వేరు నేను వేరనే తెలియదు. అందుచేత చెప్తున్నాడు ఆ తెలియని వాడు ఏకీభూయ. ఆ తెలియని వాడు ఏకీభూయ. దీనివల్ల అన్యోన్యం పరస్పర అధ్యస్థ రూపము చేత ఆ పరస్పరంగా ఉన్నటువంటిది అధ్యస్థమైపోయింది. అహంకారము అంతఃకరణము కంటే తాను భిన్నను కాదు, తనకంటే భిన్నమైంది ఇంకొకటి లేదు అన్నటువంటి అధ్యస్థ రూపము చేత ఏకీభూయ. ఎవరికి ఏకీభూయ? వివేకము లేని వారికి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నేనని వ్యవహరిస్తారు. అందుకని అధ్యాస అయిపోయినటువంటి నేనని వ్యవహరించే వ్యవహారం ఏదుందో అది అజ్ఞానికి ముఖ్యార్థం. అహం శబ్దానికి ముఖ్యార్థము అజ్ఞానికి అదే అనమాట. ఎందుకంటే ఆయనకి అంతకంటే భిన్నమైన తెలియదు కాబట్టి ఆయనకి అదే ముఖ్యార్థం. నేను వెళ్తున్నాను, నేను కూర్చుంటాను, నేను తింటున్నాను, నేను వస్తువులు నేను ఇస్తున్నాను అంటుంటారు కదా. ఈ నేనైతే వ్యవహారం చేస్తూ ఉన్నాడో తాదాత్మాధ్యాసతో ఈ నేను కంటే భిన్నమైనది ఇంకొకటి ఆయన దృష్టిలో లేదు కాబట్టి అది ఆయనకి ముఖ్యార్థమైంది. ఎవరికైతే అజ్ఞానికి. ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళా ఈ విధంగా పృథగాభాస కూటస్థో అముఖ్యో తత్ర తత్వవితో పర్యాయేన ప్రయుంక్తేహం శబ్దం లోకే చ వైదికే. పృథగాభాస కూటస్థో కూటస్థ ఆభాసలకి వేరే వేరేగా అన్నమాట. పృథక్ కంటిటి విభజించిన వాడు. కాబట్టి చిదాభాసులను కూటస్థులను వేరువేరుగా విభజించిన వారు. వారేంటి మరి? అముఖ్యో. వేరుగా విభజించిన వాడు అముఖ్యం అంటే గౌణార్థం కలవారు. వారు గౌణార్థం కలవారు అంటే అర్థం ఏమొచ్చింది? కూటస్థుడు చిదాభాసుడు ప్రత్యేకముగా ఒకరినొకరిని కలుపక అంటే కలపకుండా ఇది వేరు అది వేరని నేననడి శబ్దముతో వాడినప్పుడు
ఇప్పుడు గౌణార్థం కలవారు అవుతారు. ఇది నేను అది నేను అన్నప్పుడు గౌణార్థం అన్నమాట. అది లేకుండా తాదాత్మ్యం చేస్తున్నప్పుడు ముఖ్యార్థం అయిపోతుంది. వీరికి ఇది నేను అది నేను వాడేటప్పుడు గౌణార్థం అయిపోయాయి. అంటే తత్వజ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు, అతడు లౌకిక వైదికి అన్నాడు. తత్వజ్ఞాని అయిన వాడు లౌకిక వైదిక వ్యవహారములందు, లోక వ్యవహారములందు నేను అంటాడు. వైదిక వ్యవహారమైనటువంటి తత్వమస్యాది మహావాక్యం ద్వారా అహం బ్రహ్మాస్మని అహం అంటాడు. అర్థమైందా? లోక వ్యవహారంలోనూ నేను అంటాడు. ఇది ఎవరు వస్తువు అంటే నా వస్తువు అంటాడు. వైదిక వ్యవహారాల్లో దీనికని నేను అసంగతి అంటాడు. అర్థమైందా? లోకేచ వేదేచ తత్వజ్ఞాని అయిన వాడు లౌకిక వ్యవహారము ఆ విధంగానే కూటస్థ వైదిక వ్యవహారము కూటస్థ చిదాభాసుల స్వరూపమును ఎరిగినవాడు వాడు నేనని శబ్దము ఒకప్పుడు కూటస్థుడి యందు ఉపయోగిస్తాడు, ఒకప్పుడు చిదాభాసుడి యందు వాడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమైంది, వీడికదే గౌణార్థమైంది. ఇది గౌణార్థం. వాడికి ఏకీభావంతో ఉన్నాడు కాబట్టి అది ముఖ్యార్థమైంది. అందుకని అహం శబ్దం అన్నది ఈ విధంగా ఏమీ తెలియని వాడు కూడా వాడు నేను ముఖ్యార్థంలో ప్రయోగిస్తాడు. ఇక తెలుసుకున్న వాడు వ్యవహారంలో ఒకటి ఉపయోగిస్తాడు, మామూలుగా వైదికమైనది ఒకటి ఉపయోగిస్తాడు. గౌణం అంటే దానికంటే ఇది ముఖ్యం, దీనికంటే దాని మాదిరి. ఎలాగంటే అది ఒకవేళ లేకపోయినా ఇప్పుడు ముఖ్యార్థం గంగాయాం ఘోష అన్నాడు, గంగ ఎందు గొల్లపల్లి అన్నాడు, గంగ ఎందు గొల్లపల్లి అన్నాడు. గంగలో దానికి ముఖ్యార్థం ఏమిటి, గంగలో గొల్లపల్లి. గంగలో గొల్లపల్లి ఉండదు కదా. ఇప్పుడు గంగా తీరే గొల్లపల్లి గౌణార్థం. అదే గంగా తీరే గౌణార్థం. వాక్యానికి ముఖ్యమైన అర్థం తీసుకుంటే సమన్వయం కుదరలేదు, అప్పుడు ఇది గౌణార్థం. ఇంకా ఎలాగా సింహం మానవక అంటాడు, ఈ బ్రహ్మచారి సింహం లాంటి వాడు అంటాడు. అప్పుడు సింహం లాంటి వాడు అనేది గౌణార్థంగా ప్రయోగించబడింది. ముఖ్యార్థంగా వీడికి 4 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఉన్నటువంటి క్రౌర్యము శౌర్యము అన్నటువంటిది ఉంది. దీనికి క్రౌర్యము శౌర్యము ఇది కొంది, కానీ దానిలాగా తక్కినవన్నీ లేవు. 4 కాళ్ళు, ఆ మస్తలు ఈ మస్తలు అని. అప్పుడు ఏమైపోతుంది, అది ముఖ్యార్థంగా కాకుండా గౌణార్థంగా అది గౌణం అన్నమాట. గౌణార్థం దాన్ని అంటారు, ముఖ్యార్థం అని దీన్ని. సింహం మానవక. అర్థమైందా? ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. లౌకికే వ్యవహారే అది చెప్తుండే వాక్యమే. ఎట్లా లౌకికంలో చెప్తాడనేది విడదీసి చెప్తున్నాడైతే. లౌకికే వ్యవహారేహం గచ్ఛామిత్యాదికే బుధః వివిచ్యైవ చిదాభాసం కూటస్థాత్తం వివక్షతి. అయ్యా లౌకిక వ్యవహారంలో ఏమిటే అహం గచ్ఛామి ఇత్యాదికి అన్నాడు. ఏమిటయా మరి లౌకిక వ్యవహారం ఎలాగా నువ్వు అహం గచ్ఛామి నేను వెళుతున్నాను, అహం కాదామి నేను భోజనం చేస్తున్నాను, అహం ఉపవిశామి నేను కూర్చుంటున్నాను అని ప్రతిదానికి వ్యవహారం వాడుతుంటాడు కదా. ఇది లౌకిక వ్యవహారం అన్నమాట. ఇది ఏమిటి లౌకిక వ్యవహారం అది చెప్తున్నాడు. లౌకికే వ్యవహారే లౌకిక వ్యవహారమునందు నేను పోతున్నాను, నేను వస్తున్నాను, నేను ఉంటున్నాను, నేను తింటున్నాను ఇత్యాది మాటలను లోక వ్యవహారములు ఉపయోగించినప్పుడు ఈ వాక్యములు ఏంటేమిటి, కర్తృపరమైన నేను అనేది దానిని నేను అనేది దానిని ఆ కూటస్థం నుండి
అర్థమైందా? ఆ కూటస్థు అంటే చిదాభాసుని ఉంది అనమాట. ఆ కూటస్థు నుండి అప్పుడు చిదాభాసుని ఏం చేస్తున్నాడు? విభజించేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు విభజిస్తున్నాడు ఎవడు? విద్వాంసుడు. విద్వాంసుడు లౌకిక వ్యవహారంలో మరి నేను అంటున్నాడు కదా, ఆ నేను దేనితో సమన్వయించేస్తున్నాడు అంటే కూటస్థు నుండి కాకుండా చిదాభాసం నుండి ఏమి నేను చెప్తున్నాడు. అది అనమాట. అర్థమైందా? వాడు వివిచ్చైవ చిదాభాసం కూటస్థాత్మం వివక్షతి. చిదాభాసుడు కూటస్థాత్మని చిదాభాసం విభజించి నేనని చెప్పినాడు. అది విభజించి ఎలా విభజిస్తాడంటే ఈ వ్యవహారంలో నేను వడ్డించాను, పుచ్చుకున్నాను, వెళ్ళాను, వచ్చాను అన్నటువంటి విషయాల్ని చిదాభాసుని కూటస్థుని వేరు చేసి ప్రయోగం చేస్తాడు. అది అనమాట కదా. ఇప్పుడు అయితే అడుగుతున్నారు ఏమని? అయ్యా, కూటస్థుడు అన్నటువంటి వాడు నేను అన్నటువంటి జ్ఞానానికి విషయము కావచ్చునా అని చెబుతున్నారు. కూటస్థుడు అన్నవాడు నేను అన్నటువంటి జ్ఞానానికి విషయుడు కావచ్చునని చెబుతున్నారు. ఎలా అంటే అసంగోహం చిదాత్మాహం ఇది శాస్త్రీయ దృష్టితః అహం శబ్దం ప్రయుక్తేయం కూటస్థే కేవలే బుధః. ఎట్లా అంటే శాస్త్రీయ దృష్టితః అహం అసంగః, నేను అసంగం. అహం చిదాత్మ, నేను చిదాత్మ అని వ్యవహారం చేస్తున్నాడు. దేని చేత? శాస్త్రీయ దృష్టి చేత. శాస్త్రం చెబుతుంది కాబట్టి నీవు అసంగడువు, నిర్వికారుడువు, నిరామయుడువు, నిశ్చలుడువు అని చెబుతుంది కాబట్టి శాస్త్ర దృష్టి ద్వారాగా చెబుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? దాని ద్వారా ఈ శాస్త్ర దృష్టితో మనం చూసుకుంటే తత్వమస్యాది మహావాక్య విచారంతో చూసుకుంటే శివోహం అంటాడు, నేనే శివుణ్ణి అంటాడు. సోహం అంటాడు, నేనే అతను అంటాడు. అతడే నేనంటాడు. ఇంకేమంటాడు? ఇవన్నీ అంటాడు. అసంగోహం అంటాడు, నేను సంగుణ్ణు కాను అంటాడు. అయితే ఈ విధంగా ఈ దేహేంద్రియాది సంబంధం లేని వారును నేను చిత్రూపన్నింటిలో వైదిక వ్యవహారములందు ఎక్కడి నుంచి వస్తుంది? వైదిక వ్యవహారం అంటే వేదాంత శ్రవణం వల్ల కలిగిన జ్ఞానాన్ని బట్టి చిదాభాసు నుండి విభజింపబడిన కూటస్థుని ఎందు విద్వాంసుడు నేనేటి పదమును వాడుకున్నాడు. విద్వాంసుడు అర్థమైందా? వాడుతున్నాడు. అహం శబ్ద ప్రయుక్తే అయం కూటస్థే కేవలే బుధః. అందుచేత వాడుతున్నాడు. కాబట్టి కూటస్థుడు ఏమైనారు? ఇప్పుడు వైదిక వ్యవహారమున, వైదిక వ్యవహారం అంటే ఈ శ్రవణ మరణ నిధిధ్యాస వ్యవహారమున ఇప్పుడు నేను అన్నటువంటి జ్ఞానానికి విషయం, నేననే జ్ఞానం, ఆ జ్ఞానానందు విషయుడు కావచ్చును. దానికి కావచ్చు, నేననే జ్ఞానానికి విషయుడు కావచ్చు. మరి కూటస్థుడు జ్ఞాన విషయుడు ఒకటకు అభ్యంతరము లేదనట. అయ్యా, కూటస్థుడు జ్ఞానానికి విషయం అవడంలో అభ్యంతరము లేదు అని అంటున్నారు. అంటే ఇప్పుడు చెబుతున్నాడు పూర్వపక్షి. ఇక్కడ ఏమన్నాడు? శాస్త్రదృష్టితో చూసుకుంటే నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడును, సచ్చిదానంద స్వరూపుడును అన్నటువంటిది అహం శబ్దం నేను అనేటువంటి అది చక్కగా వృత్తి ద్వారాగా అన్వయిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి విషయం చెప్పినాడు, కూటస్థుడు అనేవాడు నేను అనే జ్ఞానానికి విషయము కావచ్చును అని అన్నాడు. అలా అంటే ఇప్పుడు పూర్వవాళ్ళు ఆక్షేపిస్తున్నారు. ఏమని ఆక్షేపిస్తున్నాడు? నన్ను
పృథగాభాస కూటస్థావహం శబ్దస్య ముఖ్యార్థో ఇత్యుక్తం. కూటస్థ పృథక్ ఆభాస, ఆభాస అంటే చిదాభాసుడు, కూటస్థ, వీరిద్దరిని విధిగా చేసి అహం శబ్దస్య ముఖ్యార్థో ఇత్యుక్తం ఈ పదవి చెప్పబడింది 9 శ్లోకంలో. ఆ భావంతో విడదీసి అనేటప్పుడు లోక వ్యవహారంలో అహం శబ్దం చిదాభాసుడిగా భావంతో అంటున్నాడు, వైదిక వ్యవహారంలో ఈ విధంగా అంటున్నారు చెప్పడం జరిగింది. తయోర్ మధ్య ఆ రెండింటి యొక్క విషయంలో కూటస్థుడేమిటి? అజ్ఞాన నివృత్తయే. అర్థమైందా? అజ్ఞానము యొక్క నివృత్తి ద్వారా అసంగోహో అస్మితి జానాతి. ఎవడు? కూటస్థుడు అంటే ఎప్పుడది అజ్ఞాన నివృత్తి ఎవరికైతే జరుగుతుందో అప్పుడు కదా అహం కూటస్థ అహం అసంగ అనేది జ్ఞానం తెలుసుకుంటున్నాడు. కింవా చిదాభాస సతావ కూటస్థ. ప్రశ్న చేస్తున్నాడంటే ఏమిటి? ఇక్కడ మనకి జ్ఞానము కలుగుట లేకపోయినప్పుడు, జ్ఞానం అనేది కలగకపోతే అప్పుడు బుద్ధి ప్రతిఫలిత చిదాభాసునకు సంభవించును. జ్ఞానం లేకపోతే ఈ అహం దేనికి చిదాభాసు సంభవిస్తాయి, కానీ కూటస్థునకు సంభవించదు. ఆ విధముగా ఉన్నప్పుడు మరి కూటస్థుని కంటే అన్యుడైనటువంటి చిదాభాసుడు నేనే. అదైందా? కూటస్థుని కంటే అనుజుని చిదాభాసుడు నేను కూటస్థునైతే తలంచేట్టు సంభవించను. ఇప్పుడు జ్ఞానం లేకపోయినప్పుడు వీడు చిదాభాసుడు అన్నావు, వాడేమో కూటస్థుడు అన్నావు. మరి నీవు జ్ఞానం కలిగిన తర్వాత ఈ చిదాభాసుడే కూటస్థుడు అయిపోతుంది అంటున్నావు, ఇదేమైనా ఉందా అని అంటున్నావు. ఇదేమైనా ఇప్పుడు నువ్వేం చెప్తున్నావో తెలుసుకుంటే నేను అసంగహ అని అంటున్నా అంటే ఇప్పుడు నీ జీవుడు అసంగడైపోతాడా? ఆయన అసంగడు అన్నావు, ఈయన వేరన్నావు, ఈ మధ్యన ఈయన అలాగే అసంగడు అవుతాడు అని అడుగుతున్నాడు. అర్థమైందా? కూటస్థుడు తలంచినట్టు సంభవిస్తుంది, అది సంభవింపదు అని పూర్వపక్ష అన్నాడు. ఇప్పుడు నీవు ఎప్పుడైతే వ్యవహారంగా ఉన్నావో, అజ్ఞానదశలో ఉన్నావో, ఈ చిదాత్ముడు వేరేం చెప్పినా, ఈయన సంగుడు చెప్పినా, కూటస్థుడు అసంగడు అన్నా. మరి ఈ యొక్క విషయాన్ని వీరు చేసినప్పుడు తెలుసుకుంటే విద్వాంసుడు మరి ఈ జీవ లక్షణానికి అసంగత్వం అనేది అంటున్నావు కదా, అది ఎలా సిద్ధిస్తుంది? ఆ జీవుడిగానే ఉండాలి కానీ అసంగతి ఎట్లా? చిదాభాసుడు అసంగత్వం ఆయనకి ఎలాగా సిద్ధిస్తుంది? అది వీలు పడదు కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా అది వీలు పడడానికి నువ్వు చెప్పిన దాంట్లో ఏం దోషం లేదు, నేను చెప్పిన దాంట్లో ఏం దోషం లేదు. నాయం దోషశ్చిదాభాస కూటస్థైక శరీరవాన్ ఆభాసత్వస్య మిథ్యాత్వాత్ కూటస్థత్వావశేషణాత్. ఇక్కడ చెబుతున్నాడు, అయ్యా చిదాభాస నాయం దోష ఎట్లా సంభవిస్తుందని అడిగినావు కదా. సంభవిస్తుంది, సంభవించినంత మాత్రంలో దోషమేమీ లేదు. జ్ఞానము కలుగుకపోవడం ముందు బుద్ధి ప్రతిపది చిదాభాసునికి సంభవించిన గాని జ్ఞానము కలుగుటయు లేకపోతే, జ్ఞానము కలగడము లేకపోతే, జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం లేకపోతుంది. అది ఎవరికి కలుగుతుంది అంటే ప్రతిపది చిదాభాసుడికే సంభవిస్తుంది. నేను అజ్ఞానం అనుకుంటాడు ఆ గడికి, నేను జ్ఞానం అనుకుంటాడు ఆ గడికి. ఎవరు అనుకుంటాడు? చిదాభాసుడు అనుకుంటాడు. చిదాభాసుడు అనుకుంటాడు నేను అజ్ఞాని అంటాడు. దేవా నేను అజ్ఞాని, నేను మూర్ఖుడిని, నన్ను ఉద్ధరించి అంటావా లేవా? ఎవరు అనుకుంటాడు?
ఇప్పుడు నీ దైవాలు నేను కృతార్థుని అయిపోయాను అంటాడు. ఎవడైపోయాడు? ఈడే. కృతార్థుని అయిపోయినా ఈడే. అందుకే జ్ఞానము కలుగుటయో, జ్ఞానం ఒకసారి కలగడము, లేకపోవటయో ఒకసారి లేకపోవడము, అది ఎవరికంటే ఆ బుద్ధి చిదాభాసునికే సంభవిస్తాయి. కానీ కూటస్థునికి అవి ఈ విధముగా పరిస్థితి ఉంటుంటే, ఈ విధంగా పరిస్థితి ఉంటే మరి ఆ కూటస్థుని కంటే అన్యుడైనటువంటి ఆ చిదాభాసుడు నేను కూటస్థుని నేను తలంచుట ఎట్లు సంభవిస్తాడు? ఇప్పుడు ఈయనకి రెండు ఉన్నాయి, ఒకసారి జ్ఞానం అంటాడు, ఒకసారి జ్ఞానం అంటాడు. అలాంటిది ఆయనకు అన్యంగా కూటస్థుడి కంటే అన్యంగా ఉన్నాడు కదా చిదాభాసుడు. మరి ఈయనకి కూటస్థుడిని నేను అయిపోయినానని తలంచుట అది భావ్యము కాదు. నువ్వంటావా నాయం దోష. వాళ్ళిద్దరికీ అర్థమైందా? సంభవించదన్న మాటలో దోషమేమీ లేదు, అంటే సంభవిస్తూ ఉన్నది. ఎందుకని అంటే అయ్యా చిదాభాస కూటస్థ ఏక శరీరవాన్. కాబట్టి చిదాభాసుడు అన్నటువంటి వాడు కూటస్థుని కంటే అన్యుడు కాడు. ఆయన కంటే ఈయన అన్యుడు అయితే నువ్వు చెప్పినట్లు బాగుంటుంది. వాళ్ళ యొక్క శరీరం ఒక్కటే, వాళ్ళిద్దరూ ఒక్కటే. ఆ ఉపాధి భేదం వల్లనే పేరు వచ్చింది, కానీ మొత్తం మీద వాళ్ళు ఒక్కటే. ఆభాసత్వస్య మిథ్యాత్వాత్ కూటస్థత్వావశేషణాత్. ఎక్కడ ఆభాస ఉంటుందో అది మిథ్య, ఎక్కడ ఆభాస ఉందో అది మిథ్య అన్నమాట. కాబట్టి అది ఆభాసత్వస్య చిదాభాస రూపం ఏమిటి? మిథ్యా, మిథ్యాత్వాత్. ఎందుకంటే అయం దోష నా లేదు. ఎందుకు లేదంటావా? ఆభాసత్వస్య చిదాభాస రూపం. ఆభాసత్వం అంటే చిదాభాస, అది మిథ్యాత్వాత్. అదేమైంది? అది మిథ్య అయింది. చిదాభాస ఆభాస రూపం ఏమిటి? అది మిథ్య. అందుచేత అది మిథ్య ఎప్పుడైపోయినదో, అది ఆభాస అయినటువంటి చిదాభాసుడి మిథ్య ఎప్పుడైందో మిగిలింది ఏమిటి? ఇంకా అదే అవశేషణాత్, సత్యముగా శేషించటం వలన చిదాభాస, ఏదైతే ప్రతిబింబ స్వరూపిణి చిదాభాసుడు ఉన్నాడో కూటస్థైక శరీరవాన్, కూటస్థ స్వరూపమే. అందుచేత దోషమేమీ లేదు. అందుచేత దోషమేమీ లేదు అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఇక మా ముఖం అనేది అర్థమునంత ప్రతిఫలించినప్పుడు ఆ ప్రతిఫలించిన రూపం ఏమిటది? అది ఆభాస, అది ఆభాస. కాబట్టి ఆ ఆభాస ఏమిటి అంటే అది మిథ్య. ఆభాస అదే, అది మిథ్య. కాబట్టి ఆ ప్రతిబింబ స్వరూపమైనటువంటి అలాగనే అక్కడ అర్థంలో ప్రతిఫలించినటువంటి ముఖం ఏ విధంగా అయితే మిథ్య. అది కనబడిందంటే ఎప్పుడు అర్థం అన్నటువంటి అన్నది కాదు, కనబడింది. అది తీసిస్తే భాష ఆభాస లేదు కదా, అందుచేత అది మిథ్య. ఆ ఉపాధిని పెట్టి ఇది కనబడింది, కానీ అది ఉపాధిని పెట్టి కనబడింది, అందుచేత అదేమైంది? మిథ్య. అలాగని చెప్తున్నారు ఇప్పుడు ఈ విధముగా ప్రతిబింబ స్వరూపిణ చిదాభాసుడు కూడా మిథ్యా. బయట విషయం ఏమిటి? అర్థంలో కనబడినటువంటి వాడు ఇక్కడ ఈ ముఖం అనేది కూటస్థులు తీసుకుంటే అర్థంలో కనబడిన వాడు చిదాభాసుడు. మన ముఖము కూటస్థం, మన ఎదురుగా అర్థం పెట్టుకుంటే అర్థంలో మన ముఖం చిదాభాసుడు. రెండు ఒకటే, ఒకటే కానీ అది మిథ్య. అంటే జగత్తు ఉన్నది కాబట్టి అది బంధన అయిపోయింది అంతే. జగత్తు ఉన్నది కాబట్టి బంధన అయిపోయింది.
అంటే జగత్తో కలిసింది కాబట్టి అదే ఆభాష అయిపోయింది. జగత్తో కలిసింది కాబట్టి అంతేనా? ఇప్పుడు అర్థం చూసుకో, అర్థం ఏం కలిసింది? ఇద్దరు ప్రతిబింబం కలిసింది. అక్కడ ఉపాధి అక్కడ ఉన్నది ఏంటి? ఉపాధి. ఆ ఉపాధి ఎప్పుడు లేదో పర్లేదు. అక్కడ ఇంకేముంది? ఇప్పుడు ఇక్కడ గోడ ఎందుకు కూడా ఉంది పరమాత్మ, అది చిదాభాసగణం. ఇది ఉంది వ్యవహారిక చైతన్యం. వ్యవహారిక చైతన్యం మొత్తం ఉంటుంది. వ్యవహారిక చైతన్యం ఎక్కడ ఉంటుంది? చేతనత్వం అంతటా వ్యాపించింది కాబట్టి గత పదార్థాన్ని వ్యవహారిక చైతన్యం. అర్థమైందా? అది అర్థమనందు ప్రతిఫలించినటువంటి చైతన్యం మనకి మన ముఖానికి చిదాభాషుడు. మన ముఖం కూటస్థం తీసుకోండి, అది చిదాభాషుడు అయినారు. అర్థమైందా? అది అర్థం కానీ నీళ్లు కానీ ఏదైనా సరే ఆ వ్యవహారంలో ఉన్నటువంటిది అది చిదాభాష. అంటే అప్పుడు ఉపాధి ఎప్పుడైతే లేదో కాయ అక్కడ పడ్డం లేదు. కాబట్టి ఉపాధి రూపంగా పడినది ఉపాధి లేనప్పుడు అక్కడ పడ్డం లేదు. కాబట్టి నీళ్ళు ఎండిపోయినప్పుడు మన ముఖం కనపడదు, నీళ్లు ఉన్నప్పుడు కనబడుతున్నది. కాబట్టి ఆ ఆభాస మిథ్య. ఆ ఆభాస మిథ్య, అది అనమాట. ఇప్పుడు ఆ ఆభాస ఎందుకంటే అది మిథ్య, ఉపాధిని అనుసరించుకొని ఉంటుంది కాబట్టి అది మిథ్య అయింది. మిథ్య అయిపోతే మిగిలిపోయింది ఏమైంది? మరి అర్థం పెట్టుకోలే, ఆ విద్య విషయం పోయింది. నిజమన్నది మొత్తం ఒకటే కదా, అది చెప్తున్నారు. అర్థమైందా? అంతే అంతే. మరి చెరువులో నీరు ఎండిపోయింది, ఆ పైన ఏమో చంద్రబింబం కనబడింది. నీరు ఎండిపోయిన తర్వాత బింబం ప్రతిబింబం ఎట్లా లేకుండా లేదు. ఒకటి మిథ్య. ఏది మిథ్య? ఇక్కడ చిదాభాసుడు మిథ్య. అది ఇక్కడ తేల్చడానికి అనమాట. ఇంతవరకు మనము అది తీసుకొచ్చాడు. చిదాభాసుడని వాడు మిథ్య. అందుచేత చిదాభాసుడు మిథ్య. శేషించుట వలన ఇప్పుడు ఇక ఏం శేషించింది మనకి? కూటస్థ స్వరూపమే శేషించింది. కూటస్థ స్వరూపం వలన అందుకు చిదాభాసుడు కూటస్థుని స్వరూపుడే అవును అన్నాడు. అర్థమైందా? చిదాభాసుడు కూటస్థుని కంటే అన్నిటి అన్నటికి కానేరడు. కాబట్టి ఆ కూటస్థ రూపమే తానేది అనుకోవడం తప్పు కాదు. ఆ కూటస్థ రూపమే తాను అనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు శరీరాలు భిన్నము కావు. ఆ భాష ఏది మిథ్య అవుతుంది, శేషమేమో కూటస్థం అవుతుంది అని చెబుతున్నాడు. అయితే ఇప్పుడేమంటున్నాడు? నను చిదాభాసస్య మిథ్యాత్వే తదాశ్రితం కూటస్థోస్మీతి జ్ఞానమపి మిథ్యాచాత్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నను చిదాభాసస్య మిథ్యాత్వే, అయాను చిదాభాసుడు మిథ్య అయినా అన్నారు. అప్పుడు అయినప్పుడు వాడు కూటస్థున్నైతిని అనుకున్న జ్ఞానం కూడా మిథ్య కావాలి కదా. నేను కూటస్థుని అయిపోయిన జ్ఞానం కూడా మిథ్య కావాలి కదా అని శంకతి పూర్వపక్షి. అది నిజమే. ఏమి నువ్వేదైతే అన్నావో అది కూడా మాకు సమ్మతమే. కూటస్థుని యొక్క జ్ఞానం కూడా మిథ్యే. నిన్న వరి మొక్కదే, అది కూటస్థుని యొక్క జ్ఞానం కూడా మిథ్యే. ఏమిటో కూటస్థుని యొక్క జ్ఞానం? నేను బ్రహ్మనైతిని, ఇది మిథ్య కాదంటారు. అది మిథ్య. ఎందుకు? నువ్వు ముందు బ్రహ్మ కాకుండా ఉండి ఇప్పుడు బ్రహ్మ అయితే అప్పుడు సత్యం. అది సత్యం. అది అయ్యే ఉంది కాబట్టి జ్ఞానం కూడా మిథ్య. ఇప్పుడు ఎంతవరకు మనం అనుకున్నవన్నీ ఏమైనా మిథ్య. అక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చింది మిథ్య. ఈ మిథ్యకి ఇన్ని పాటలు పడతానమ్మా. అదో మరి ఎంత చేసింది ఏమయ్యా? మరి ఏం చేసినావంటే మిథ్య.
అది లేదు చెప్పడానికి ఎంత పనే రెండే మొక్కలు నేను చెప్పడానికి ఎన్నాళ్ళ కాదు. ఇప్పుడు ఆ విషయం అంటే అది కదా. ఇంత చూస్తే ఏంటి నా ఇది ఎంత చూస్తే ఏం నేర్చుకున్నామంటే ఒక నకారం నేర్చుకొని పట్టుకుని జన్మలు నా 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 లేవా అంటారు అనమంటే అనిస్తాడు నా అనే. కానీ ఆ నా అన్నటువంటి నేర్చుకోవడానికే ఎంత కాలం పడుతుంది. కొన్ని జన్మలు, కొన్ని కల్పాలు, కొన్ని ఇది. అందుకు ఇప్పుడు ఏం చెప్పాడు, ఆ కూటస్థుని జ్ఞానం కూడా నేను కూటస్థునయ్యాను అంటే నువ్వు కూటస్థుడే మిథ్య అన్నావు. ఇది చిదాత్మేను మిథ్య అన్నావు కదా, చిదాభాసుడే. ఇప్పుడు చిదాభాసుడి కలుగుతున్న జ్ఞానం నేను ఏమి చిదాభాసుడి కలుగుతున్న జ్ఞానం ఏం కలుగుతుంది? నేను అసంగుడును అని నీకు చెప్పిన జ్ఞానం. నువ్వే మిథ్య అయితే నేను అసంగుడున్న జ్ఞానం కూడా నీకు మిథ్యే కదా. అంటే నువ్వు దేని ఎందు ఇది ఆరోపిస్తున్నావు? చిదాభాసుడి ఎందు ఆరోపిస్తున్నావు. నువ్వు చిదాభాసుడే మిథ్య అన్నావు, నీవు ఆరోపించే జ్ఞానం కూడా మిథ్య. మిథ్య నేను దానికి ఒప్పుకున్నాను అన్నాడు వేదాంతి. దాన్ని నేను కాదన్ను ఏమే, అది కూడా మిథ్యే. అది ఎందుకు మిథ్య అయ్యా అంటే అది అంతకుముందు కూడా చిదాభాసుడు కాకుండా ఉంటే అసంగాహం అన్నటువంటిది కాకుండా ఉంటే ఇప్పుడు కొత్తగా నువ్వు అసంగడు అయినావంటే అప్పుడు సత్యం అనుకోవాలి. అందుకోసం ఆ జ్ఞానం కూడా అందుకు అహం బ్రహ్మాస్మి అన్నటువంటి వృత్తి అర్థమైందా? అహం అన్నదే మిథ్య. అది స్వాభావికంగా ఉండిపోయింది. చిక్కి వ్యవహారం కోసం అనుకోకపోతే పనులు కావు కాబట్టి అనుకుంటాడు. కానీ జ్ఞాని ఈ అహం అన్నటువంటి చిదాభాషిత వృత్తి కానీ నా వృత్తి నాది కాదు అన్నటువంటి దానితో చేస్తాడు ఎవరు? జ్ఞాని. అది దాని ఎందుకు గౌణ వృత్తి చూపెడతాడు. అందుకనే గౌణ వృత్తి లక్షణ వృత్తి చేత కార్యాలు జరుగుతాడు, ముఖ్య వృత్తి చేత స్వరూపాలు. అది అది లక్షణావృత్తి చేత కార్యాలు జరుగుతాడు, ముఖ్య వృత్తి తాను ఉంటాడు. అయితే ఆ లక్షణావృత్తితో కార్యం జరిపి ఏమి ఇంతవరకు విడదీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి మళ్ళీ సంగుడు కాకుండా ఉంటాడు. ఆ కార్యానుమోదన ఫలాలు ఆ కర్మ ఫలం అనేది లేదు కాబట్టి కర్మ ఫలము ఉంటే కదా బద్ధం. అందుచేత అంటే ఆ కర్మే జ్ఞానము కంటే భిన్నముగా వ్యవహరిస్తాడు. కర్మే ఇది కర్మ నేను చేసి నేను ఎప్పుడు జ్ఞానాన్ని నేర్చుకుంటానా అని మన కర్మ ఇప్పుడు అది ఉంటుంది. ఈ పనులు చేసి ఈ పనులతోనే నా కాలం గడిచిపోతుంది, 3 మొక్కలు తినడానికి లేకపోతుంది. ఆ జ్ఞానం దీనికంటే భిన్నం వరకు మన కర్మ ఇప్పుడు అడగొట్టాలి. ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ జ్ఞానము ఏది ఉందో ఇది కర్మ కంటే భిన్నము కాదు. ఎందుకు? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠిత. భగవద్గీత చెప్పినాడు కదా. ఏమంటాడా? అదే కర్మ బ్రహ్మోద్భవం విద్య. కర్మ వేదం నుంచి పుట్టింది, వేదం అక్షర సముద్భవం నుంచి పుట్టింది. అందుకంటే ఇది అక్షర సముద్రం కంటే ఇది భిన్నము కాదు. తన కర్మ ఇప్పుడు మనం ఏమనుకోండి ఇది నా కర్మ అంటాం. నా కర్మ ఇది కరెక్ట్. అది ఆత్మకు సంబంధించిన కర్మే అంటాం. అది ఆ అర్థం మనకు ఉండేది. మనకేదో నష్టం వచ్చినప్పుడు నా కర్మ అంటాం కానీ సుఖం వచ్చినప్పుడు కర్మ. ఆ సుఖం వచ్చినప్పుడు జ్ఞాని నా కర్మ అనుకుంటాడు, కష్టం వచ్చినప్పుడు నా కర్మ అంటాడు. మన కష్టావస్థలోనే మనం ఏమి ప్రయోగిస్తాం, సుఖావస్థలో ప్రయోగించాం. అందుకని ఆయన సుఖావస్థకి ప్రయోగించుకోండి నా కర్మ అయిపోయింది అనుకుంటాడు. అర్థమైతే అది నా కర్మ. ఇదే కర్మ అంటే అసలు జ్ఞానం ఏంటి? నేను చేస్తున్న పని నాకంటే భిన్నం కాదు. అది భావంతో అది నేను చేసే పని నాకంటే భిన్నం కాదు. మనం ఏం చేస్తున్నాం? నేను వేరు, పని వేరు. నేను వేరు, పని వేరు అనుకోండి. ఆయన అదే ఉండదు కదా, నాకంటే భిన్నం కాదు. నేను చేస్తున్నటువంటి పనే పరమాత్మ స్వరూపమే.
ఆయన అందులోనూ పరమాత్మను చూస్తారు పనిలోనే. పని విడిచిపెట్టి మన ప్రత్యేకంగా ధ్యానం కూర్చొని పరమాత్మను చూస్తాం. పని పరమాత్మగా భిన్నం కాదు కాబట్టి దాన్ని చూసుకుంటాడు ఆయన. అదే పని నీళ్ళు తాగినా అదే చూసుకుంటాడు, ఇచ్చినా అదే చూసుకుంటాడు, పుచ్చుకొని అదే చూసుకుంటాడు. అన్ని విడిచిపెట్టి ఇక్కడ కూర్చుంటే మనం చూస్తాం. అంతే ఏమంటావు? అర్థమైంది కదా ఇది కాదా? అందుచేత అంతే అంతే ఏమి అది చెప్తున్నాడు ఇప్పుడు. అయ్యా ఈ విధంగా కాబట్టి కూటస్థ స్వరూపమే తానేం అనుకోవడం కూడా తప్పు కాదు. ఆ జ్ఞానం కూడా మిథ్య అన్నావు, అది కూడా మాకు సమస్యమే. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్ష అంటున్నాడు, జ్ఞానస్య మిథ్యాత్వేన సంసార నివృత్తి నస్యాత్ ఇత్యాశంఖ్య నివర్తస్య సంసారస్యాపి తథాత్వాత్ నివృత్తి రూపపద్యతే అంటున్నారు. అయ్యా జ్ఞానం అనేది మిథ్య అన్నప్పుడు ఆ జ్ఞానం చేత కదా నువ్వు సంసార నివృత్తి అవుతుందన్నా. నువ్వు అది ఎట్లు గుర్తుంది? నువ్వు జ్ఞానం చేత జ్ఞానమే మిథ్య అన్నావు. నీకు ఆ జ్ఞానం చేస్తే సంసారం నివృత్తి అవుతుంది చెప్తున్నావు. అక్కడక్కడ నీకు ఎప్పుడు జ్ఞానం కలిగిందో అప్పుడు నీ సంసారం నివృత్తి అవుతుంది అంటున్నావు. అసలు జ్ఞానమే ఇప్పుడు మిథ్యం తెలిసినావు కదా, అది కూడా నాకు సమ్మతం చెప్పావు కదా. మరి నువ్వు ఒక గడికి జ్ఞానం వల్ల సంసారం నివృత్తి అంటున్నావు. మిథ్యా జ్ఞానం చేత ఏం నివృత్తి అవుతుంది చెప్పు, అది తెలిపోద్ది. ఇప్పుడు చెప్తారు జ్ఞానం మిథ్య అని చెప్పే కదా. మిథ్యా జ్ఞానం సంసారం వల్ల నివృత్తి అవుతుంది. ప్రశ్న వేస్తున్నాడు ప్రశ్న అంతమని చెప్తాడు. అర్థమైందా? దాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. తాదృశేనాపి బోధేన సంసారోహి నివర్తతే అంటున్నాడు. కాబట్టి మిథ్యైనటువంటి జ్ఞానం చేత కూడా సంసారం అనేది నివృత్తి అవుతున్నది కదా. ఎట్లా అంటే లౌకికాహ అంటే పామరజనులు చెప్తాడు. ఏం చెప్తాడు? బలిహి యక్షానురూప. ఇది యక్షుడు అంతయో బలియు అంతే అని. యక్షుడు అంటే ఇక్కడ ఒక చిన్న మామూలు వ్యంగ్యార్థంగా లోకంలో కూడా సమానం చేస్తుంటారు. యక్షుడు అంటే దెయ్యం, దెయ్యాలు పోతారు. ఆ దెయ్యం ఎంతో దానికి తగిన బలి అంత అని అంటుంటారు. అర్థమైందా? విగ్రహాన్ని బట్టి నైవేద్యం. కాబట్టి ఎట్లా అంటే ఇప్పుడు కళలో మనకు పెద్ద పులి చూసాం. చూస్తే అప్పుడు పెద్ద పులి వచ్చింది కళ్ళ. ఇప్పుడు నిద్ర ఉంటుందా? ఇదా అని ఒక జబ్బు లేచిపోతారు. అది మామూలు కాళ్ళు వస్తే అవి సాపికి వెళ్ళిపోతుంటాయి. కానీ పెద్ద పులి వచ్చి మనం మిగిలినట్టు కాలు వచ్చిందనుకో, మొత్తం మీద లేచి తలుపు బయటికే పోతాడు. అర్థమైందే? ఆ పెద్ద పులి కనుగొన్నప్పుడు చూసి ఎప్పుడు చూస్తే నిద్రకి భంగం కలిగిందో అలాగనే ఈ మిథ్యైనటువంటి జ్ఞానం చేత కూడా సంసారం నివర్తిస్తుందని సందేహమేమి లేదు. ఈ మిథ్యైన జ్ఞానం చేత కూడా ఈ సంసారం నివర్తిస్తుంది, నీకు భయమేమి అంటే సందేహమేమి లేదు అంటున్నారు. ఎలాగైతే నీవు ఆ పెద్దలు చూడగానే నీ నిద్రలు ఎగిరిపోయిందో అజ్ఞాన నిద్ర అంతనా, అలాగనే ఇప్పుడు చెప్తున్నారు. ఎలాగంటే ఈ పామరుల యొక్క వాడుకుంది కదా, దీన్ని బలపరుస్తుంది ఇంకొక వాక్యం. ఎలాంటి యక్షుడు ఎంతయో బలియో అంతే అని పామరులు ఏ విధంగా అనుకుంటారో, అంటే గొప్ప దెయ్యానికి ఇచ్చిన బలియు గొప్పదే అన్న వాడుకను బట్టి ఒకటి. అలాగనే స్వప్నమందు కనబడిన పెద్ద పులియు సత్యం కాదు. అక్కడ అది సత్యమో కాదు, అది మిథ్యే. కానీ దానిని చూసిన జ్ఞానమును సత్యము కాదు. దాన్ని చూసినటువంటి జ్ఞానం కూడా సత్యం కాదు. అది కాకపోయినా అసత్య జ్ఞానం చేత నిద్రపోయినట్లు. అది
అది సత్యం కాదు, ఇది సత్యం కాదు. మరి ఇప్పుడు నీకు అసత్యం నిద్ర జాగ్రత్తగా వచ్చావు. అసత్యమైనటువంటి జ్ఞానం చేత నువ్వు అన్నావా, మిథ్యా జ్ఞానం చేత సంసారం ఎలా నివృత్తన్నావు కదా. మరి ఆ విధంగా ఈ అసత్యమైనటువంటి జ్ఞానం చేత నీకు ఈ నిద్ర ఏ విధంగా అయితే ఏమి పోయిందో అలాగనే ఏమి నీకు ఈ సంసారం చిదాభాషలు కూడా మిథ్యే, ఆ విధంగా పోతున్నాడు. అతనికి కూటస్థుడు నేనైతేనని జ్ఞానం, నేనైతే జ్ఞానమే ఏమిటి, జ్ఞానము మిథ్య. ఎవరికి మిథ్య? చిదాభాషుడికి నేను కూటస్థుడిని అయితున్నటువంటి జ్ఞానం కూడా మిథ్యే. అయితే ఇట్టి జ్ఞానం చేత సంసారాన్ని నివర్తిస్తున్న తప్పేమీ కాదు. నీకు వచ్చినటువంటి పెద్ద పులి లేదు, దాని యొక్క జ్ఞానము లేదు, ఆ రెండు మిథ్య. ఆ మిథ్య చేత నీ యొక్క నిద్ర కూడా ఎగిరిపోయింది. సత్యమా చెప్పు. అలాగే ఇది నీకు మిథ్యా జ్ఞానం చేత ఈ సంవత్సరం ఎలా పోతుందంటే అలాగే పోతుంది. అప్పుడు పూర్వజన్మలు ఉత్తర జన్మలు ఇంకేమీ అసలు ఉండదు కదా. ఇది మళ్ళీ ఇది మరి ఇంకేమన్నా జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్ కొడితే కదా. పూర్వజన్మలు ఇంకేముంది, వాడికి అన్ని పోయినాయి. ఉత్తర జన్మ మధ్యలో కూడా లేదన్నమాట. పూర్వం లేదు, తర్వాత లేదు, కూడా ఉండదు కదా. మధ్యది ఉన్నంత వరకు పోద్ది అంతే, ప్రారంభం కదా. ఉంటుంది స్వామి. దీనికి సమన్వయం చేసుకుంటే అన్నారు కదా, రెండు అసత్యమే కదా. రెండు అసత్యమే, మధ్యది ఇంకేం లేదు అంతే. మధ్యది ఇంకేముంది, మధ్యది ఉన్నంత వరకు ఉంటుంది. వీడికి జాగ్రత్త అవస్థ, అది కలగడం వీడికి జాగ్రత్త అవస్థ. ఇప్పుడు వీడికి ఆ జ్ఞానం కలగడమే జాగ్రత్త, అంతవరకు ఈ నిద్రలు ఉన్నట్టు ఈ స్వప్నంలో, వాడు ఆ స్వప్నంలో. అది అనమాట. అందుచేత సుషుప్తిలో స్వప్నంలో ఏదైతే మనం కళ్ళు కానండి అని ఏదైనా వస్తుంటుందంటే అది పూర్వజన్మ వాసనైనా? అది పూర్వజన్మ వాసన, ఇప్పుడు ఈ జన్మ సంస్కారాలను రెండు కలిసి ఉంటాయి. రెండు సంస్కారాలే. సంస్కారాలే స్వప్నం, సంస్కారం లేని స్వప్నమే రాదు. అంటే కొన్ని జన్మలో చూడనివన్నీ పూర్వజన్మలో ముడిపడి ఉన్నాయి. ఈ జన్మలో మనం అమెరికా అనుభవించాలనుకున్నవి అనుభవించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మనసులో అవి కాదు, అనుభవించినవే సంస్కారాలుగా ఉండిపోయి వస్తాయి. అనుభవించండి ఎప్పుడు స్వప్నం రాదు. అనుభవించాలనుకున్నవి ఉంటాయి కదా, అవి రావు స్వప్నానికి. అయితే అంటే స్వప్నానికి ఎప్పుడు వస్తాయంటే జాగ్రత్త సంస్కారాలే వస్తాయి, కానీ కొత్తగా స్వప్నంలో ఇంకేం రావు. అవుదా, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఏదైనా అనుభవించాలనుకున్నాము ఉంటాయి. అవును, అప్పుడు జాగ్రత్తగా చేసుకోలేడు, అవి అనుభవించాలి. అది మళ్ళీ స్వప్నంలో అనుభవానికి రాదు. అది నేను చెప్తున్నది ఇప్పుడు. నేను చెప్పేది అప్పుడు ఇది జాగ్రత్త అనుభవించిన విషయము. జాగ్రత్త యాభై పడి తినాలనుకున్నావు, స్వప్నంలో తినేసినావు, అది కదా అర్థం. ఇక్కడ అనిపించడానికి అది యాభై పండుగ తినడానికి ఏమి కుదరలేదు, స్వప్నంలో తినేసాము, ఇదే కదా స్వప్నం అనుకుంటే అది కాదు. అది కాదు, జాగ్రత్తలో ఏది అనుభవం అయిందో అదే ముద్రలో వస్తాయి స్వప్నంలో. అయితే ఇప్పుడు ఈ జనంలో మనం అమెరికా వెళ్ళలేదు, కానీ అమెరికా వెళ్ళే, కానీ అమెరికాలో సన్నివేశం మనకు వచ్చి ఇప్పుడు స్వప్నం అంటే అప్పుడు పూర్వజన్మలో అమెరికా వెళ్ళి వచ్చినాం. అది నేను అమెరికా వెళ్ళి వచ్చి ఆ సంస్కారాలు అలా ఉండిపోయినాయి. అంటే అనుభవించాలనుకునేవి అనుభవించడం యోగ్యం కాకపోతే అవి స్వప్నాలు వస్తాయి కదా మీ పాయింట్. అది కాదు అక్కడ, మనం ఆల్రెడీ వాటిని అనుభవించాం, అది వస్తాయి. అంటే కొన్ని ఏంటంటే ఈ జన్మలో చూసిన ఉంటాయి, మరి ఈ జన్మలో చూడకుండా కొన్ని వచ్చి అంటుంటారు. మీరు చూసిన జాగ్రత్త సంస్కార స్వప్న అన్నారు కదా. జాగ్రత్త సంస్కార స్వప్నం అన్నప్పుడు ఈ జన్మలో మనం ఏమి చూడలేదు కొన్ని, కానీ మనకు వస్తున్నాయి కదా స్వప్నాలు. అవి గత జన్మలో సంస్కారాలు ఏమి వంటుకొని ఉంటాయి కదా. అది సంబంధం లేని చూడనటువంటి విచిత్రాలు చూస్తూనే ఉంటుంటాం. అందుకని అది
పంచదశలో మొదట చెప్పాడు కదా 3 శ్లోకాల్లో. సంవిత్తు అన్నటువంటిది ఇప్పుడు సంవిత్తు అన్నటువంటి జ్ఞానము అది తీసుకొచ్చినప్పుడు అందులో 3 చెప్పారు. జాగ్రత్తకి, స్వప్నానికి, వ్యవహారానికి 3 మొదట 3 శ్లోకాలు ఈ పంచదశ ప్రారంభంలో. అదే అనమాట తత్వైక ప్రకరణంలో. అది చేత అది చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక ఇప్పుడు చెప్పుతున్న అంశాన్ని ఉపసంహరిస్తున్నాడు. అర్థమైందా? ఇంతవరకు తీసుకొచ్చాడు కూటస్థ చిదాభాసుని ప్రకరణం. అది ఇప్పుడు తీసుకున్నాడు. తస్మాదాభాస పురుష సకూటస్థో వివిచ్యతం కూటస్థోస్మీతి విజ్ఞాతుం అర్హతీతి అభ్యధాత్ శృతి. తస్మాత్ ఉపపాదితం అర్థతిం ఉపసంహరతి. ఏదైతే అక్కడి నుంచి అధ్యాస తాదాత్మాధ్యాస కలిసి వస్తూ ఉన్నది ఎంతవరకున్నో దాన్ని ఇప్పుడు ముగిస్తున్నాను చెబుతున్నాడు. ఆ ఒక్క ఘట్టాన్ని. ఏ ఘట్టం అది? తస్మాత్ ఆ కారణము వలన. ఏ కారణం వల్ల? ఏ హేతు చేత ఆ కూటస్థుడి చిదాభాసునికి నిజస్వరూపము ఆ కారణం వలన ఆభాస ఆ చిదాభాసుడు పురుష. ఆ కారణం వల్ల అతడే పురుషుడిని చెప్పబడుచు చెప్తున్నారు ఇప్పుడు. కూటస్థోస్మీతి ఆ కూటస్థునితో కూడిన చిదాభాసుడు ఎవడైతే ఉన్నాడో అతడి మిథ్యాభూతుడైన తనకంటే ఆ కూటస్థుని విభాగం చేసి లక్షణావృత్తి చేత, అంటే ఏమిటి? గౌణ వృత్తి. ఆ వృత్తి చేత కూటస్థుడినైతేనని తెలుసుకున్న అర్హుడిని ప్రకరణ ఆరంభంలో ఉదాహరింపబడిన స్థితి ఇప్పుడు చెప్తున్నారు. పురుషోస్మి. మనము ప్రకరణ ఆరంభంలోనూ చెప్పుకొచ్చారు. పురుషోస్మి అని ఒక మాట. ఇక్కడ ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష అని చెప్పుకొచ్చారు. మొట్టమొదట పురుషుడు స్వయం ప్రకాశ స్వరూపుడైన కూటస్థ పరమాత్మని నేనే అయి ఉన్నానని తన యథార్థ స్వరూపమును విజానీయాత్ ఎప్పుడైతే విస్పష్టంగా తెలుసుకుంటాడో కూటస్థ పరమాత్మ కంటే భిన్నము నేను కాదు, చిదాభాసుడైనటువంటి నేను ఆ కూటస్థ పరమాత్మనే అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు కిమిచ్చతో లోకం వ్యవహారములు ఇంకీ కావాలని అతని కోరిక లేదు అన్నటువంటిది. ఇంక దేనికోసం తప్పిస్తాడు అతడు? తనకంటే భిన్నమైనటువంటి వస్తువు లోకంలో లేదని తెలిసిపోయి తనే లోకం అంతా వ్యాపించినటువంటి అసంగుందని తెలిసిపోతే తాను పొందదగినటువంటిది ఇంకొకటి లేదు కాబట్టి ఇంకా దేనిని ప్రయత్నం చేస్తారు, దేన్ని శరీరానికి అనుభవం తెచ్చుకుంటారు అని మొట్టమొదట చెప్పినాడు. అది ఏమిటి? ఆ కూటస్థుకి చిదాభాసుడికి ఉన్నటువంటిది ప్రకరణం ఇంతవరకు కూడా తీసుకొచ్చారు. అర్థమైందా? తీసుకొచ్చి ఇప్పుడు ఈ విధంగా దానిలో తారతమ్యాలన్నీ చెప్పుకొచ్చారు. ఇతరులకి అతనికి ఉన్న తారతమ్యాలు జ్ఞానమా లేకపోతే సంసార నివృత్తే ఈ విధంగా తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్పాడు? ఆ విధంగా ఇక ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇతడు ఇక తెలుసుకున్న తర్వాత భిన్నమైన వస్తువు లేదు కాబట్టి ఆప్తకాముడైపోయాడు. ఎవరు? ఇతడు ప్రాప్తించినట్టు అయిపోయాడు. ఇక కోరవలసిన పని ఏముంది? ఇమిచ్చాను కిమిచ్చాను దేనికోసం చేస్తాడు? ఇక ముక్తోహం అని ఉండిపోతాడు. అది ఆ విధంగా చెప్పి ఇట్లు పురుషోస్మి ఆ మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి ఆ శృతి అందులో ఆ పదం అభిప్రాయం తేటపరిచి అయం అనే పదమును ప్రయోగించిన శృతి అభిప్రాయం తెలుపుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఏం చెప్పాడు మనకి? అయమస్మితి పురుష అయమస్మితి అని చెప్పినాడు. ఆ పురుషోస్మి అన్నటువంటి అభిప్రాయాన్ని తేటపరిచాడు. నేను పురుషుని అయినాను, నేను అసంగును అయినాను అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా 18 శ్లోకాల్లో మనకి తెలియజేసేశాడు. ఇప్పుడు అక్కడ ఏంటి? అయం పురుషోస్మి అన్నటువంటిది ఒకటి ఉంది కదా. ఆ అయం అనే పదాన్ని ప్రయోగించినటువంటిది
ఆ సృష్టి అభిప్రాయాన్ని ఇప్పుడు నుంచి చెప్పబోతున్నారు. అది కూడా లేకుండా చెయ్యాలి. దాని అర్థాన్ని ఇప్పుడు చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడేం అర్థమైందా మీకు? వ్యాకరణం అన్నటువంటి దాంట్లో మొట్టమొదట ఆత్మానం ద్విజానీయాత్ అన్నారు. అంటే ఆత్మానం విజానీయా చేత్, ఆత్మని తెలుసుకున్నట్లయితే, ఆత్మను తెలుసుకున్నట్లయితే పురుష అయమస్మితి, అయం పురుష అస్మి. అర్థమైందా? పురుషోస్మి, నేను పురుషుడు అయిపోయినాను. ఎవరు? చిదాభాసులైనటువంటి వాడు అసంగరైన పరమాత్మని కానీ నాకంటే భిన్న, ఆయనకంటే భిన్నం నేను కాదు, పురుషోస్మిని అయిపోయాడు. అయిపోతే అక్కడ ఏం చెప్పాడు? అయం అస్మితి అన్నారు. అయం అనే పదానికి ఏమిచ్చారు అక్కడ? స్వయం ప్రకాశ స్వరూపుడైన కూటస్థ పరమాత్మ. అయమంటేది ఎదురుగా ఉన్నది. ఎదురుగా ఉన్నదని ఏమంటాం? అయం అంటాం, ఇదం అంటాం. అయమో ఇదం. కాబట్టి మరి ఇప్పుడు ఏం చెప్పాడు? ఇదమంటేది ఎదురుగా ఉన్నది. అయమస్మితి అంటే ఇది అనమాట. అయమాత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ. అయం అంటే ఇదమన్నప్పుడు ఇక్కడ వచ్చింది. ఇదమన్నప్పుడు ఉపసరం కాబట్టి జగత్ వచ్చింది. మరి అయం ఇమాహ అని శబ్దం. అయమైనప్పుడు ఏమొచ్చింది మనకి? ఇప్పుడు ఇంతవరకు ఏ జీవుడైతే అనుకుంటున్నావో ఈ శరీరం వచ్చినటువంటి చైతన్యం అది ఆత్మ, అది పరబ్రహ్మ. ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అయం ఈ జీవాత్మ, అది పరమాత్మ కంటే భిన్నం. ఇప్పుడు నేను పరమాత్మ, ఇప్పుడు పరమాత్మను అది అనుకున్నా. అదేంటి? ఏంటి? అంతటా వ్యాప్తి చూసేసి నేను అదా నేనా? రెండు ఒక సామాన్యం. నేను అది నేను. అదే నేను అదే నేను అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. అనులోమ నిలోమ పరిమితమైనది అపరిమితంగా మారాలా? అదే మరి. ఇప్పటి వరకు అన్నప్పుడు ఇది పరిమితమైన నేను, అవును. ఆత్మ అన్నప్పుడు అపరిమితమైనది. అదే ఇప్పుడు అంతటా ఉన్నాను నేను, అంతటా ఉన్నాను నేను, నాలో ఉన్నదంతా రెండు అనుకోవాలి. అది రావాలి. అది నేనే అంటే మళ్ళీ ఇక్కడ రెండు సెక్షన్. ఇదే అదే రావాలి. అది ఇది రావాలి, ఇది అది అది రావాలి. అప్పుడే ఇప్పుడు యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి. వ్యోమాం పశ్యతి సర్వత్ర భగవద్గీత. సర్వంచ మై పశ్యతి సత్యాహం న ప్రణశ్యామి సత్యమే న ప్రణశ్యతి. యహ ఎవరు మాం సర్వత్ర పశ్యతి వ్యోమాం పశ్యతి సర్వత్ర. నన్ను ఎవడైతే అంతటా చూస్తున్నాడో ఒక వాక్యం అయిపోయింది. సర్వంచ మై పశ్యతి, అందులో అంత నేనే ఆ సమస్తము నా యందు చూస్తున్నాడు. అంటే వ్యవహారం ఇప్పుడు వ్యవహారం వచ్చి చెప్పుకోవాలి కదా. అంటే ఎవరు చూస్తున్నారంటే అప్పుడు అన్నారు నేను వాడికి కనబడుకుంటూ ఉండను, వాడు నాకు కనబడుకుంటూ ఉండడు. ఏకత్వం. ఇంకా అంటే వ్యవహారం చెప్తున్నాడు. నేను వాడికి కనబడుకుంటూ ఉండను, వాడు నాకు కనబడుకుంటా ఉండడు. ఇప్పుడు ఏమైంది? వ్యవహారం వస్తుంది. ఈ వ్యవహారంలో ఏమైపోయింది? ఇద్దరు ఒక్కటి. చాలా గందరగోళం స్వామి. చాలా తేలిక. ఇవే గందరగోళం. ఈ గందరగోళం వల్ల అందులో సారం ఇచ్చేసాడు. అయ్యా ఈ గందరగోళం చేసి సారం ఇచ్చేసినాడు. అందులో కూడా భాష్యానికి వెళ్తే గందరగోళమే. అంటే చాలా గందరగోళం చెప్పేవాళ్ళు ఇలాగే ఉంటాయి భాష్యంగా. అంటే అది తేలిక పర్వాలేదు కానీ అక్కడే భాష్యంకి పూర్వపక్షి ఉత్తరపక్షి సిద్ధాంతం అన్ని ఉంటాయి. అన్ని కట్టేసేసి కదా మొత్తం మూల మనకు వచ్చేసాడు సారం. ఆ మధ్యలో కానీ పూర్వపక్షి ఉత్తరపక్షులు ఉండవు. అందుకు లౌకికులకి లౌకిక కోరులు ఫలిస్తారు.
పారమార్థిక కోరిస్తాయి. అంతే అంతే లౌకికం అంటే భక్తి గురించి చెప్పేది. అదేంలే, అదేనా అందులో పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి వాళ్ళ భక్తి వద్దు. అది పారాయణ ఇది చెప్పినంతేపు వాక్య వివరణ ఇదంతా చాలా చాలా గింత కనబడ్డట్టుగా కనపడుతుంది. కానీ అనుభవం రానంత వరకు ఇది అర్థంలోకి రాదు. అది తింటుంటే అనుభవం వస్తుంది. అనుభవం తింటుంటేనే రుచి వస్తుంది. సడన్ గా అనుభవం అయినప్పుడు ఇది అదే వెంటనే లోపలికి అర్థమైపోతుంది. ఇప్పుడు నవ్వులుతున్నంత వరకు మనకి మింగితేనే దాని సంగతి. అంటే ఏంటంటే రూపం ఉన్నప్పుడు ఉండదు, ఏమి లేకుండా మింగినప్పుడు అనుభవానికి వస్తున్నది. అవును, కాబట్టి ఏదైతున్నదో ఇదంతా కరిగిపోవాలని. అంటే రూపం ఉన్నప్పుడు మొట్టమొదటి స్టార్టింగ్, తర్వాత రూపం దానికంటే భిన్నం కాదు తెలుస్తుంది. నేనన్నది ఇప్పుడు రూపం దానికంటే భిన్నం కాదన్నట్టు సర్వం కలిగింది బ్రహ్మ. రూపం ఆ రూపం నందు వ్యామోహాన్ని వదలడానికి నేతి అర్థమైంది లేదా? అంతఃకరణం నందు వ్యామోహం వదలడానికి నా ఇది కాదని చెబుతాడు. వ్యామోహం వదిలిపోయిన తర్వాత దానికంటే భిన్నమైంది ఇంకా మట్టి కంటే కొండ భిన్నం కాదు కదా, కొండదే మట్టి. ఈ పరమాత్మ కంటే జగత్ భిన్నం కాదు. అంటే జగత్ ఎరిగిన బ్రాహ్మణికి అదే కాదు ఇప్పుడు. కాబట్టి అది ఎందుకంటే ఇక్కడ నేచరే చెప్పాడంటే ఇక్కడ తాదాత్మ్య వాసన సంబంధం మొదటి నుంచి వస్తుంది కాబట్టి అది నేను అనుకున్నాడు కాబట్టి అది నువ్వు కాదని ఇప్పుడు విడదీస్తాడు. ఇప్పుడు వచ్చినాడు, ఇప్పుడు అంత తెలిస్తే అది చెప్పి ఇప్పుడు ఆ శేషం నుంచి ఉత్పత్తి అయినటువంటి జగత్తు దానికంటే భిన్నం కాదు. మట్టి కంటే కొండ భిన్నం కాదు, ఆత్మ కంటే జగత్తు భిన్నం కాదని మొదటే ఉంటే ఇది ఒకటే కదా అని నీకు దీంతోనే ఉంటాడు వాడు. అందుకని వాడికి భిన్నం అది భిన్నం కాదు కాబట్టి దానికి అంటదని చెప్పి ఇప్పుడు అచల పరిపూర్ణులందరూ తాగుతున్నారు. కళ్ళు నైవేద్యం పెడతారు, గురువు గారు పూర్ణిమ తాగుతుంటారు. ఇవన్నీ అక్కడనమాట. అందుకని అదే పరిపూర్ణ సాంప్రదాయంలో అదే అభిప్రాయం. అంటే చెబుతున్నాను, అది అంటదు కొట్టదు అంటే మనకి ఎక్కడ ఉంటుంది అంటే నియమం ఉండాలి. మానవ జన్మకి నియమం, అది మానవ జన్మకి నియమం ఉండాలి. పశుపక్షాదులకి నియమం లేకపోయినా ఇది ఒక నియమం ఉండాలి. అది సరే, మొత్తం మీద అర్థమైందా? ఈ విధంగా ఇంతవరకు ఏమిటి మనకి దీనివల్ల అధ్యాస ఉన్నప్పుడు ఆ అధ్యాస సంబంధమైన అహం వృత్తి వచ్చి ఆ వృత్తితో తాదాత్మ్యం చెంది ఈ జన్మజల ప్రవాహానికి కారణం అవుతుంది. ఇక అప్పుడే ఎప్పుడైతే ఆ అధ్యాస నుంచి విడుతున్నామో వ్యవహారంలో ఉన్నా సరే వ్యవహారానికి నేను సాక్షిని అన్నటువంటి విషయం తెలిసిపోతుంది. సాక్షిగా ఉన్నటువంటి వాడు వ్యవహార యొక్క వికారాలకు లోను కాడు. అంటే కొంతమంది ఏంటాను అలా ఉదాసీనంగా సాక్షిలా ఉన్నా ఇంట్లో ఏం పట్టించుకోకుండా అంటారు. పట్టించుకుంటే వ్యవహారమే, పట్టించుకోకుంటే లేదు. అర్థమైందా? అంతే. అది చెప్పుకొచ్చాడు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్పబోతున్నాడు. అసందిగ్ధ విపర్యయస్తబోధో దేహాత్మనీక్ష్యతే తద్వత్తు అత్రేతి నిర్ణేతుమయం ఇత్యవిధీయతే. అసందిగ్ధ అవిపర్యయ చెప్తున్నాడేంటి? ఈ విధముగా ఈ దేహరూపమైనటువంటి ఆత్మయందు అసందిగ్ధ అవిపర్యయ. ఒకటి అసందిగ్ధం అంటే ఏమిటి? సందేహరహితమైనటువంటి దాన్ని ఏమంటారు? అసందిగ్ధం. అవిపర్యం అంటే విపర్యయ
భూతమైనటువంటిది, అంటే విపర్య రహితమైనటువంటిది. విపర్యం కానిది అవిపర్యం, సందేహం లేనిది అసందిగ్ధం, అంతే కదా. అటువంటి అసందిగ్ధ అవిపర్యయ స బోధ దేహాత్మని ఈక్షతే. అర్థమైంది కదా. ఏదైతే దేహాత్మని అంటే ఏమిటి? దేహరూపమైనటువంటి ఆత్మయం, దేహరూపమైనటువంటి ఆత్మయం. ఏమిటి ఇప్పుడు ఇంతవరకు మనకి ఏమొచ్చింది బోధలోను? ఒకటి సందేహరహితముగా, సందేహం లేకుండా, విపర్యం లేకుండా, ఈ దేహమే నేను అయితునది జ్ఞానము కనబడుతున్నదో, అర్థమైందా? అది కనబడుతుందో, ఇక అక్కడ ఈ ప్రత్యేగాత్మ విషయంలో అటువంటి జ్ఞానము మోక్ష సిద్ధికి సంపాదించవలేను అన్నటువంటి నిర్ణేతం, నిశ్చయించుటకు అయం అని, ఇది ఆత్మయని అవిధీయతే. అయం శబ్దాన్ని చెప్తున్నాడు. అర్థం ఏమని చెప్తున్నాడంటే, పూర్వోక్త శృతి యందు అయం అన్నటువంటి పదప్రయోగమునకు ఏమి అర్థం చెప్తున్నాడంటే, సర్వజన ప్రసిద్ధమైన ఈ దేహము, అయమాత్మ బ్రహ్మ, ఈ దేహం అయమాత్మ అన్నప్పుడు అయమంటే ఏమిటే? ఇది, ఇది వీడు, వీడు లేక ఇది. కాబట్టి ఆ పదప్రయోగం ఏమిటి? సర్వజన ప్రసిద్ధమైనటువంటి ఈ దేహము, నేను అన్నటువంటి సంశయ విపర్యాలు లేని జ్ఞానం ఏదైతే ఉన్నదో, మోక్షము లభించడానికి ఈ ప్రత్యేగాత్మ స్వరూపము నేను అయితున్న నిశ్చయము సంపాదింపవలేనని బోధించినది. ఏమిటి? ఇంతవరకు తత్వమసి మహావాక్యం ద్వారా ఈ సమస్త ప్రపంచంలో తత్వం అంటే అది నీవై ఉన్నావు అని బోధించినాడు. అది నీవై ఉన్నావని ఇప్పుడు చెప్పాడు. ఈ దేహావచ్చినటువంటి చైతన్యం అన్నటువంటిది అయం. ఈ దేహంలో ఉన్నటువంటి అవచ్ఛన్నటువంటి దీనితో కూడినటువంటి చైతన్యం ఏది ఉన్నదో అది బ్రహ్మమే అని నిర్దేశాన్ని చేయడానికి అందరికీ బోధైనటువంటి ఈ దేహము అది తీసుకున్నాడు. దేహం అంటే దేహం కాదు, దేహావచ్ఛిన్న చైతన్యం అది దేహి. కాబట్టి అది చెప్పబోతున్నాడు ఇందులోను. ఏం చెప్పబోయేదంటే, ఏ విధంగా అయితే ఈ దేహరూపమైన ఆత్మ ఏందో, దేహంతో కలుపున్నాయి. మా ఆత్మ ఎక్కడ తెలుసుకోండి, దేహరూపమైనటువంటి ఈ ఆత్మ ఏందనమాట. ఈ ఆత్మ ఏందో, ఈ దేహరూపమైన ఆత్మ ఎందు మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఆ ఆత్మని సందేహరహితంగా తెలుసుకోవాలి, సందేహరహితంగా తెలుసుకోవాలి. ఇక సందేహం ఉన్నదనుకోండి, ఇందులో ఆత్మ అంటే ఏమిటి? లేదా ప్రాణం ఆత్మ, లేదా ఇంద్రియాల ఆత్మ, లేదా మనస్సు ఆత్మ, లేదా బుద్ధి ఆత్మ, లేదా శరీరమే ఆత్మ అని ఈ సందేహాలు ఉండకూడదు. ఇక విపర్యం అంటే ఎవడంటే ఇప్పుడు సందేహం ఉంది, అన్ని విపర్యాలే. ఎవరో మనిషి అనుకున్న చూసిన సందేహం వచ్చిందా, అది పొయ్యా స్థానువా విపర్యం దాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి. ఆ విధంగా విపర్య రహితమైనటువంటి బోధ ఉండాలి. విపర్య రహితమైనటువంటి బోధ అంటే ఏమిటి? అధ్యాస లేని బోధన. విపర్యం ఎప్పుడు ఒకదాని ఇంకోటి. ఆత్మయందు శరీరమునందు ఆత్మ అభిప్రాయం అంటే విపర్యం విద్య. ఆత్మయందు దేహము అన్నటువంటిది వస్తే అది కూడా విపర్యం విద్య. విపర్యం విపర్యం అంటే అంతే కదా. అది ఎప్పుడు కలుగుతుంది? తాదాత్మ అధ్యాసం చేత విపర్యం కలుగుతుంది. తాటి ఎందు పాము విపర్యం, అర్థమైంది కదా. ఎందుకంటే ఆ రెండింటికి వేరేం తెలియలేదు కాబట్టి తాదాత్మ అధ్యాసం విపర్యం వచ్చింది అనమాట. అది ఆ విధముగా చెబుతున్నాడు అనమాట. అవిపర్యస్త
అటువంటి విపరీతమైన బోధ అది ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఈ దేహమే నేనైతేనని జ్ఞానం, ఈ దేహమే నేనైతే జ్ఞానం అని కలిగింది దీనిక. అంటే దేహమే నేనైతేనంటే దేహం కాదు, దేహాత్మ చిన్న చైతన్యమే నేను. అది అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు, ఇట్టి జ్ఞానము మోక్షమునకు సాధనము. ఇట్లే ఆచార్యులు వారు చెప్పిరని వారి వాక్యం చెప్తున్నారు. దేహాత్మజ్ఞానవజ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్య తనేచ్ఛన్నతి ముచ్యతే. ఏం చెప్తాడు, అహం మనుష్య ఇది దేహాత్మ విషయ దృఢ ప్రత్యయథ ఏం ప్రత్యేగాత్మని ఇవ దేహాత్మత్వ జ్ఞానాబాధేన బ్రహ్మాహమస్మి జ్ఞానం ఇసి జాయితే స విద్వాన్ చెప్తున్నారు. ఏంటంటే దేహాత్మ జ్ఞానవత్ అంటే దేహమే ఆత్మనుడి జ్ఞానం వల్లే. అర్థమైందా? దేహమే ఆత్మనుడి జ్ఞానం వల్లే. జ్ఞానము దృఢమైన బ్రహ్మజ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం అంటే దేహాత్మ శరీరమే ఆత్మనుడి జ్ఞానమును పోగొడుతున్నది. ఏం పోగొడుతున్నది? దృఢమైన బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉన్నదో అది దేహాత్మ జ్ఞానానికి బాధకం అవుతున్నది. అంతవరకు కూడా దృఢమైన బ్రహ్మజ్ఞానం కలగపోతే దేహమే ఆత్మ నిత్యం అయిపోతుంది. ఎప్పుడు దృఢమైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో అంత అప్పుడు ఏం కలుగుతుంది? శరీరమే ఆత్మ అన్నటువంటి జ్ఞానానికి బాధ కలుగుతుంది. బాధ కలగడం అంటే ఏమిటి? పోతుంది. అంతేగాని బాధ కాబట్టి ఇప్పుడు మన మనసుకి బాధ కలిగేట్టు కాదు. అంటే మనకి బాధ అంటే అది పోతేనే బాధ. ఏదో వస్తూ గ్లాసు చెంబో ఆ విధంగా కాబట్టి పోగొట్టినది. అప్పుడు ఆత్మని ప్రత్యేగాత్మయందే ఇస్తే ఎవనికి భవేత్తు కలుగునో సహా వాడు నేర్చన్నపి. అర్థమైందా? ఒక విషయం చెప్తున్నాడు అన్నమాట. వారు ముక్తిని కావాలని కోరుకోకపోయినా ముక్తి కావాలని కోరుకోసిన పనేమి ముక్తితో సంబంధం. వాడు ముక్తి కావాలని కోరుకోకపోయినా వాడు సంసార బంధువులు ఈ ముక్తిని లోకమును ఎవరికి ఈ దేహమే నేను నిత్యం వచ్చిందో ఆ దేహార్థ జ్ఞానం పోగొట్టే బ్రహ్మజ్ఞానం ఎవరికే దూరంగా కలిగిందో అప్పుడు బ్రహ్మమానవ ప్రత్యేగాత్మ ఎప్పుడు ఇది కుదిరిందో వానికి ఏమి వద్దన్నా మోక్షం వస్తుందని ఆచార్యులు చెప్తున్నారంట. నాకు వద్దయా మోక్ష నమస్కారం చేసినా నీతికి అడ్డున్నటువంటి మెరకను తవ్విస్తే నువ్వు పోక నీరు అంటూ ఊరుకుంటుంది. నీరు పోవాలనుకునే మెరక అది తవ్విస్తే నువ్వు నీరు పోకే 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 అంటుంటే ఊరుకుంటుంది. పోతూనే ఉంటూ ఉంటుంది. అర్థమైందా? పొలాయి తిప్పి వదిలేసిన నీరు రాకుండా అక్కడ ఏదైతే అజ్ఞాన గ్రంథం తీసేసినా ఇక ప్రవాహం మోక్షం నది ప్రవాహించిపోతూనే ఉంటుంది. అర్థమైందా? అదే పోతూనే ఉంటుంది. ఇప్పుడు నాకు మోక్షవద్దు అంటే ఎవరు మోక్ష నీకు నీ మోక్షవద్దనేది లేనే లేదు. అర్థమైంది కదా? అది చెప్పారు. ఈ విధంగా తత్వాన్ని అయం అనేది పదం గురించి పూర్వవాది ఇంకో విధంగా ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న రేపేస్తారు. అర్థమైందా? ఎంతవరకు పట్టించుకోవాలి ఈ రోజా. కాబట్టి ఈ విధంగా అందరం చక్కగా తెలుసుకొని బ్రహ్మాండము విరాజన్నట్లు ఆ గురుదేవులు అనుగ్రహించుగా.